తండ్రి, జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలోనైనా నీ వర్తమానం బోధిస్తుండగా ప్రతి బిడ్డకి ఎనగల చెవి గ్రహించే హృదయం లోపలి మనసును దయచేయమని ఈ వర్తమానం ద్వారా మీరు మాత్రమే మాట్లాడి బహుగా ఈ వర్తమానాన్ని జయకరంగా మహిమకరంగా జరిగించి ఈ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని ఏసునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండము 39వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ ఐగుప్తి అనే దేశంలో పోతీఫెరు అనే రాజు ఉన్నారు. ఆ యొక్క రాజు ఇంటికి యోసేపుని అమ్మటము అక్కడ మనం గ్రంథంలో చూస్తున్నాం. ఎవరు అమ్మారు? అన్నవాళ్ళు యోసేపుని అమ్మేశారు. పోతీఫెరు అనే రాజు ఇంటికి ఒక బానిసగా అన్నోళ్ళు అమ్మేశారు యోసేపుని. గనక ఆ యొక్క ఆ పోతీఫెరు అనే ఇంట్లో యోసేపు ఎంతో నమ్మకంగా దేవుని యందు యథార్థంగా ఆ రాజు అప్పగించిన పని బహు శ్రేష్టంగా ఆ యోసేపు, ఆ బానిసగా ఉన్న యోసేపు ఆ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తూ ఉన్నారు. గనక ఆ యోసేపు యొక్క నమ్మకత్వాన్ని, ఆ యోసేపు యొక్క యథార్థాన్ని, ఆ యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట యెహోవా చూశాడు. అందుకనే యోసేపుకి ఆ యొక్క యెహోవైన దేవుడు తోడుగున్నాడు. ఎందుకంటే యోసేపు యవనస్తుడే. ఆ యొక్క ఎంతో పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, ఆ యోసేపు ఆ దేవుని యందు నీతి కలిగి, యథార్థత కలిగి దేవుడు మార్గంలో నడుచుకున్నట్లు మనము గ్రంథంలో చూస్తున్నాం. కానీ ఆ యోసేపు అయితే దేవుణ్ణే ఎమ్మడించాడు, దేవుణ్ణే స్తుతించాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. గనక ఆ యోసేపుని దేవుడు అందుకని ఉన్నతంగా దీవించి ఆశీర్వదించాడు. గనుక ఒక యవనస్తుడు తనకున్న యవనాశలో నుంచి విడుదల పొందుకొని ఈ లోకాశ, నేత్రాశ, జీవడంబాల నుంచి వేరయ్యి తండ్రికి మాత్రం సమీపంగా ఉండి తండ్రిని సేవిస్తూ తండ్రిని స్తుతిస్తూ ఉన్న యోసేపుకి దేవుడు బహుగా తోడుగా ఉన్నాడు. కనుక ఆ ఇంట్లో చాలా యథార్థత కలిగి, చాలా నమ్మకం కలిగి, చాలా పరిశుద్ధత కలిగి ఆ యొక్క తనకున్న ఆ పనిని రాజు అనే పోతీఫెరు రాజు అప్పగించిన పనిని చాలా నమ్మకంగా చేస్తున్నాడు. ఒక రోజున ఆ యొక్క పోతీఫెరు అనే రాజు భార్య పాపం చేయటానికి యోసేపుని ప్రేరేపించి యోసేపుని తొందర పెట్టినప్పుడు యోసేపు అయితే తన భార్య ఏ రీతిగా అయితే తనను తొందర చేసిందో పాపానికి, ఆ పాపానికి బానిస కాలేదో, ఆ పాపం చెయ్యాలని తన హృదయంలో లేదు, తన తలంపులో లేదు. దేవుని యందు యథార్థంగా ఉండాలని, దేవుని యందు నీతిగా ఉండాలని, ఆ పాపాన్ని దూరంగా ఉండాలని తన పోతీఫెరు అనే రాజు భార్య పాపానికి తొందర చేసినప్పుడు కూడా ఆ యొక్క యోసేపు అయితే ఆ వచ్చిన శోధన బట్టి, ఆ వచ్చిన సమస్యను బట్టి, ఆ వచ్చినట్టి కష్టాన్ని బట్టి గనక ఆ యొక్క స్థితి నుంచి ఆ యొక్క రాజు అయిన పోతీఫెరు భార్య చేతిలో నుంచి దూరంగా పారిపోయాడు. దేనికి? ఆ యొక్క పాపానికి దూరంగా పారిపోయాడు. తన భార్య అయిన పోతీఫెరు భార్య ఎంతో ప్రేరేపించిందో, ఎంతో శోధించిందో, ఎంతో తొందర పెట్టిందో, ఎంతగానో బాధ పెట్టిందో అలాంటి సమస్యల నుంచి కూడా దూరంగా పారిపోయాడు. మరి పారిపోవటం అంటే ఒక యవనస్తుడికి సాధ్యమా? గనక ఈ సమయంలో నేను యవ్వనస్తుని కదా, నేను పాపానికి లోబడాలి కదా, పాపం చెయ్యాలి కదా, ఆ పాపానికి నేను సమీపంగా ఉండాలి కదా అని తన హృదయంలో ఆలోచన చేయలేదు. గనక ఆ హృదయంలో ఎవరున్నారు? యేసు ప్రభువు వారు ఉన్నారు. ఆ హృదయంలో తండ్రి ఆత్మ ఉంది, ఆ హృదయంలో యేసు ప్రభువు వారు ఉన్నారు. అందుకనే పాపం చేయటానికి అంగీకరించలేదు.
పాపానికి సమీపంగా ఉండలేదు, ఆ పాపానికి దూరం అయిపోయాడు. ఎప్పుడైతే దేవుడాత్మ తన హృదయంలో ఉందో, ఎప్పుడైతే ఆ తండ్రి ఆ యోసేపుకు తోడుగున్నాడో, తండ్రి యథార్థమైన మార్గం నడుచుకుంటున్నాడో, తండ్రి నీతి మార్గం నడుచుకుంటున్నాడో, అందుకని యోసేపుకి యెహోవా దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపుని ఉన్నతంగా ఆశీర్వదించాడు. ఒక యవన స్త్రీలు యవన పురుషులు బహుగా ఈ లోకాశ, నేత్రాశ, జీవడంబాల్లో జిగటగల్ల ఊబి, నాశనమైన గుంటలో బహుగా దారి తప్పిపోయి దేవుని గాయాలు రేపి, దేవుని దుఃఖపరిచి, దేవుణ్ణి ఎంతో దేవుణ్ణి బహు బాధ పెడుతూ, దేవునికి ఇష్టలుగా ఉండకుండా బహుగా దేవుడికి దూరంగా ఉన్నట్లు మనము ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. యవన స్త్రీలు యవన పురుషులు యోసేపు లాంటి వారు ఉన్నారా? యోసేపులాగా ఉండాలని యెహోవా దేవుడు కోరుకుంటున్నాడు. యేసు ప్రభు కూడా దేవుని నీతి మార్గులు నడుచుకోవాలని, బహుగా నీతి కలిగి ఉండాలని కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. యోసేపు లాంటి యవన స్త్రీలు యవన పురుషులు ఉంటే ఎంత బాగుండేదో. ఈ పాపలోకంలో, ఈ యొక్క శాపలోకంలో, అపవిత్రమైన లోకములో, బహు భయంకరమైన ఉన్న లోకములో గనక నీతి, యథార్థత, దేవుని యందు భయభక్తులు, దేవుని మార్గం నడుచుకోవటము చాలా వారు దూరంగా ఉన్నారు గనక అందుకనే వారు బహు శోధించబడుతున్నారు. బహుగా వారు కష్టాలకు లోనైపోతున్నారు, శ్రమలకు లోనైపోతున్నారు, శోధనలకు లోనైపోతున్నారు. బహుగా దేవుణ్ణి వెంబడించకుండా, దేవుణ్ణి గనపరచకుండా దేవునికి దూరంగా ఉన్నారు. కాబట్టి వారు దేవుడు హృదయంలో లేడు కాబట్టి, దేవుడు దూరంగా ఉన్నాడు కాబట్టి వారు బహుగా శోధించబడుతున్నారు. గనుక పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే, దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నాకు ఏరుగుండి మీరు ఏం చేయలేరు గనక నాకు సమీపంగా ఉండాలంటే మీ హృదయం చాలా పరిశుద్ధత కలిగి ఉండాలి, మీరు చాలా పరిశుద్ధత కలిగి ఉండాలి, చాలా పవిత్ర కలిగి ఉండాలి, నా యందు భయభక్తులు కలిగి ఉండాలి అని చెప్పి ఆ దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. గనుక మనం ఎప్పుడైతే మన హృదయాన్ని, మన తలంపుల్ని, మన ఆలోచనల్ని, మన ప్రవర్తనని దేవునికి మనం అప్పచెప్పి, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, పవిత్రపరచు అని చెప్పి ఎప్పుడైతే హృదయపూర్వకంగా మనస్సారా దేవుని స్తుతించి ఆరాధించినట్లా దేవుడు అద్భుతమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గనక మరి మనమందరూ కూడా ఈ భూలోకంలో జీవించినప్పుడు కూడా, యవన స్త్రీలు యవన పురుషులు ఈ భూలోకం ఉన్నప్పుడు కూడా యోసేపులాగలే ఆ యొక్క దేవునికి యథార్థత కలిగి ఉండాలని, నీతి కలిగి ఉండాలని, దేవుని మార్గంలో పరిశుద్ధంగా నడుచుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. గనక నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అమ్మా మేము చాలా శోధనలో ఉన్నాం, చాలా కష్టాల్లో ఉన్నాం, చాలా బాధల్లో ఉన్నాం, ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నాం. మేమైతే దేవునికి ప్రార్థన చేయలేక దేవునికి చాలా దూరం అయిపోతున్నాము. దేవునికి ఫాస్టింగ్ ఉండకుండా, దేవునికి ఆ యొక్క మేము మా ఆత్మ ప్రాణం శరీరం సమర్పించకుండా దేవునికి దూరంగా ఉన్నాము. మేము చాలా బలహీనమైపోతున్నాము, మేము చాలా శోధించబడుతున్నాము, మేము చాలా దుఃఖించబడుతున్నాము, మేము చాలా నలిగిపోతున్నాము, కృంగిపోతున్నాము అని చెప్తున్నారు సహోదరులు. కనుక ఆ రీతిగా ఉండటానికి కారణం ఏంటంటే, దేవుని ఆత్మ లేదు, దేవుని యథార్థత ఉండటం లేదు, దేవుని భయభక్తులు లేదు, దేవుని మార్గం నడుచుకోవట్లేదు. గనక ఆ రోజుల్లో ఏ శోభైతే ఏ రీతిగా దేవుని వెంబడించాడు, ఏ రీతిగా దేవుని సేవించాడు, ఏ రీతిగా దేవుని స్తుతించాడు, ఏ రీతిగా మోకాళ్ళ మీద ఉన్ని ఆ యొక్క ఎంతో హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడు, శస్త్రాలు దీవించబడ్డాడు. గనక ఆ పోతేఫోరు ఇంట్లో దీవించబడ్డాడు, రాజు ఇంట్లో దీవించబడ్డాడు, బహు ఆస్వాదించబడ్డాడు. ఒక యవనస్తుడు యవన పురుషుడు ఈ పాపానికి, శాపానికి, ఆ యొక్క దోషానికి, అపవిత్రకి వేరుగా ఉండి దేవుని యందు నమ్మకం కలిగి, యథార్థత కలిగి, నీతి కలిగి దేవుడి మార్గం నడుచుకున్నాడు. గనక ఆ యేసు పట్ల దేవుడు ఉన్నాడని మనం దేవాతి దేవుడు ఆ యేసుని దీవించినట్లుగా ఈ రోజుల్లో కూడా ప్రతి యవన స్త్రీని, యవన పురుషుల్ని దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. గనక దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. గనక యవన స్త్రీలు యవన పురుషులు లోకాశ, నేత్రాశకే వాళ్ళు బానిస అయిపోతున్నారు. గనక నీతి మార్గం నడుచుకోవట్లేదు. గనక అందుకే దేవుడు దూరంగా ఉన్నప్పుడే చాలా సమస్యలకు గురైపోతున్నారు, అపవిత్రత అయిపోతున్నారు, పాపంలో ఆ యొక్క పాపంలో జారిపోతున్నారు, పాపంలోనే వాళ్ళు మునిగిపోతున్నారు. గనక అలాగా ఉండటం కరెక్ట్ కాదు. గనక ప్రతి యవన స్త్రీలు యవన
పురుషులు దేవుని స్వరం తెచ్చుకోండి. యవన కాలంలో దేవుని కాడి మొయ్యండి, దేవునికి మాట ఇవ్వండి, ఒక రోషం కలిగి బతి చేయండి, దేవుడి మార్గంలో నడవండి, నీతి కలిగి జీవించండి, అపవిత్రంగా దూరంగా ఉండండి. ఈ యొక్క సమయంలో దేవుడు కోరుకుండేది అదే. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ హృదయం నాకు ఇవ్వు, నేను మాత్రం నిన్ను పరిశుద్ధపరుస్తాను, పవిత్రపరుస్తాను, నీ పచ్చగా నేను ఉంటాను, నీలో నేను ఉంటాను, నాలో నువ్వు ఉంటావు, బహుక్షేమంగా సంతోషంగా సమాధానం ఉంటావని నేను ఈ రాత్రికాల సమయంలో సెలవిస్తున్నాను. గనుక మీరు నాకు దూరంగా ఉంటుంది కరెక్ట్ కాదు. గనుక నీ ఆత్మ ప్రాణ శరీరాన్ని నాకు సమర్పిస్తూ బహు యథార్థంగా జీవిస్తూ నా మార్గం నడుచుకోవాలని నేను మీకు బహు రూఢిగా సెలవిస్తున్నాను అని తండ్రి సెలవిస్తున్నాడు. తండ్రి చెప్తున్నాడు, తండ్రి బోధిస్తున్నాడు. ఆ తండ్రి బోధకు దూరంగా ఉంటాము, అది కరెక్ట్ కాదు. కనుక తండ్రి పిలిచినప్పుడు దేవునికి లోబడి దేవుని స్తుతించేవారిగా, దేవుని గణపరిచి మహిమపరిచేవారిగా మనల్ని మనమే తీర్మానం చేసుకొని ఆ తండ్రికి మన ఆత్మ ప్రాణాలని పరిశుద్ధపరచు ప్రభువా, నీ చేతికి నేను అప్పగిస్తున్నాను, నేను మాత్రము నీ మార్గంలో నడుచుకుంటానని ఒక తీర్మానం కలిగి మనం ఎప్పుడైతే తండ్రిని మనసారా హృదయపూర్వకంగా అడుగుతామో, తండ్రి మన పచ్చంగా ఉండి అద్భుతమైన కార్యాలు చేయడానికి బహు సిద్ధంగా ఉన్నానని తండ్రి సెలవిస్తున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. జీవాధిపతి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నా తండ్రి యేషోబు గురించి మీరు మాత్రమే బహు సూటిగా తేటుగా మాట్లాడినందుకు నీ స్తోత్రాలు. ఈ భూలోకములో నాయన, పాపలోకములో తండ్రి ప్రతి యవన స్త్రీ యవన పురుషుడు నీకు దూరమైపోయి నీకు వేరుగా ఉండి లోకాశ నేత్రాశ జీవడంబాలతో బహుగా ఈ లోకములో పాపములో మునిగి తేలుతున్నారు. గనక అలాంటి బిడ్డలతో బహు సూటిగా తేటుగా మాట్లాడి నీ రాజ్యానికి అర్హులుగా చేసి వారిని రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ యొక్క నామములో మారుమూర్చి పొంది రచన పొంది నీటి బాప్టిజం పొంది నీ రాజ్యానికి అర్హులు ఉన్నట్లుగా ప్రతి స్త్రీలతో పురుషులతో మధ్య వయసు వాళ్ళతో వృద్ధాపులు ఉన్నవారితో చిన్న బిడ్డలతో యవన స్త్రీలతో యవన పురుషులతో బహుగా మీరు మాట్లాడి అయా ప్రతి బిడ్డల్ని నీ సన్నిధానానికి ఆయత్తపరచమని నీ రాజ్యానికి అర్హులుగా చేయమని ప్రతి బిడ్డతో బహు సూటిగా తేటుగా నువ్వు మాట్లాడమని, మరి ముఖ్యంగా యవన స్త్రీలు యవన పురుషులు యేషోబులాగా బహువా నిన్ను అంబడించేలాగా, బహువా నిన్ను స్తుతించేలాగా, బహువా నిన్ను ఆరాధించేలాగా ఆ రీతిగా ప్రతి యవన స్త్రీలు యవన పురుషుల్ని మీరు మాత్రమే తీర్చిదిద్ది నీ రాజ్యానికి అర్హులుగా చేసి ప్రతి బిడ్డకు నీ రచన మారు మనసునిచ్చి నీ నామానికి మాత్రమే ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామన ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు నామమే జయం. యేసు నామములో సంపూర్ణ జయము కలుగును గాక, అపవాది క్రియలకు లయము కలుగును గాక. ఆమేన్.